హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జేఎంఆర్ కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మీకు రూథర్ఫర్డ్స్ ఆల్ఫా రే గోల్డ్ ఫాయిల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను. ఒకసారి మీరు వినండి. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ క్యాథోడ్ రేస్ వల్ల విలియం క్రూక్స్ అనే సైంటిస్ట్ డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అతను కనుక్కోవడం జరిగింది. దే ఆర్ నెగిటివ్లీ చార్జ్ పార్టికల్ అని జెజే థామ్సన్ అన్నాడు. నెక్స్ట్ గోల్డ్ స్టిన్ దే ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ అని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ఆటమ్ కంటైన్స్ వన్ సెంటర్. ఆ సెంటర్ని ఇతను కనుక్కున్నాడు అటామిక్ న్యూక్లియస్ అని. ఎలా అనే ఆ ఎక్స్పెరిమెంటే రూథర్ఫర్డ్ ఆల్ఫా రే గోల్డ్ ఫాయిల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. సో ఈ రూథర్ఫర్డ్ ఆల్ఫా రే గోల్డ్ ఫాయిల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చదివే కన్నా ముందు ఆల్ఫా రేస్ గురించి చదువుదాం. దాని తర్వాత ఆ గోల్డ్ ఫాయిల్ ఎలా చేస్తాడో చెప్తాం. సో ఆల్ఫా రేస్ ఆర్ మేడప్ ఆఫ్ ఏంటంటే ఆల్ఫా పార్టికల్స్. ఇక్కడ ఆల్ఫా పార్టికల్స్ బదులు నేను డైరెక్ట్గా ఆల్ఫా రేస్ అనే రాస్తున్నాను. సో ఆల్ఫా రేస్ ఆర్ మేడప్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. దీంట్లో ఏం జరిగిందంటే ఇట్ కంటైన్స్ మనము 2 యూనిట్స్ 2,4 అని రాస్తాము. 2,4 అంటే ఎలా కనిపిస్తుంది ఇది? దే ఆర్ ఈక్వల్ టు హీలియం He2,4 దెన్ ఆటమ్ లాగా అనిపిస్తుంది. అంటే ఇది చూస్తే మనకు సేమ్ అనిపిస్తుంది. మనం ఎందుకు కంపేర్ చేస్తున్నాం ఇక్కడ? ఈజ్ దెర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఏమీ కాదు, ఇక్కడ 2,4 ఉంది కాబట్టి సో ఇక్కడ దాన్ని కంపేర్ చేస్తాం. దెర్ ఈస్ నో వాట్ జనరల్లీ విల్ కంపేర్. మనము ఒక ఐరన్ బాల్తో వెయిట్ చేస్తాం, అదే మన వెయిట్ అంటాం. సో 5 kgs 10, 20, 40 వాట్ అలానే కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అని అర్థం. అంటే దీంట్లో కూడా 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అంటే 2 యూనిట్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి అని అర్థం. అంటే దీంట్లో ఆల్ఫా పార్టికల్స్లో అండ్ ప్రోటాన్స్లో 2 ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇట్ కంటైన్స్ 4 యూనిట్స్ ఆఫ్ మాస్. దీంట్లో 4 యూనిట్స్ ఆఫ్ మాస్ ఉంది. అంటే దీంట్లో కూడా 4 యూనిట్స్ ఆఫ్ మాస్ ఉందని చెప్పారు. అంటే బోత్ ఆర్ ఈక్వల్. అంటే ఇట్ కంటైన్స్ వాటర్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అయితే దీంట్లో కూడా 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. అండ్ ఇట్ కంటైన్స్ 4 యూనిట్స్ ఆఫ్ మాస్ అంటే దాంట్లో కూడా 4 యూనిట్స్ ఆఫ్ మాస్. సో ఇట్ కంటైన్స్ దేర్ ఇస్ నో వాట్ యూ కాల్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ నెగిటివ్ ఛార్జ్. హియర్ ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ నెగటివ్ ఛార్జ్. మీకు తెలుసు అటామిక్ నెంబర్ న్యూట్రల్ ఆటమ్ అయితే అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని మీకు తెలుసు. ఓకే, దెన్ హియర్ దే ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా పార్టికల్స్ నౌ. ఇప్పుడు చూడండి, హీలియం ఆటమ్ గురించి మనం చెప్తే 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, 2 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. మనం ఇక్కడ ఏమనుకున్నాం? 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ 2 యూనిట్స్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటే అప్పుడు ద నెట్ ఛార్జ్ ఏమవుతుంది? 0. మరి వాట్ అబౌట్ ఆల్ఫా పార్టికల్స్? ఆల్ఫా పార్టికల్స్ ఇక్కడ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్ ఉంది, ఇక్కడ 0 నెగిటివ్, ఏం నెగిటివ్ లేదు కాబట్టి ఆల్ఫా పార్టికల్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. నౌ యూ టెల్ మీ, ఆల్ఫా పార్టికల్స్ ఆర్ ఈక్వల్స్ టు హీలియం ఆటమ్స్? నో, 100% not equal. Why? Helium atoms are neutral, so here alpha particles are positively charged. మరి ఎలా ఈక్వల్ అంటావు? అంటే 2 ఎలక్ట్రాన్స్ తీసినట్టయితే దేంట్లో నుండి ఇఫ్ విల్ రిమూవ్ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుండి చూద్దాం ఇక్కడ. సో He2+ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇట్ కంటైన్స్ 2 పాజిటివ్, న్యాచురలీ 2 పాజిటివ్లీ చార్జ్డ్. నెక్స్ట్ ఇంకేమవుతుంది? దీంట్లో 4 యూనిట్స్ ఆఫ్ మాస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, 4 మాస్. దెన్ హియర్ 0 ఎలక్ట్రాన్స్. వై? యూ డొనేటెడ్, యూ రిమూవ్డ్. దీంట్లో నుండి 2 ఎలక్ట్రాన్స్ నువ్వు తీసేసినావు కాబట్టి అది He2+ అయాన్ అయింది. సో కాబట్టి దే ఆర్ ఈక్వల్. చాలా కాంపిటేటివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు ఏమని? ఆల్ఫా రేస్ ఆర్ ఈక్వల్స్ టు హీలియం ఆటమ్ ఆర్ నాట్
అప్పుడు చెప్పాలి దే ఆర్ నాట్ ఈక్వల్ బికాస్ హీలియం ఆటమ్ ఈజ్ న్యూట్రల్, ఆల్ఫా పార్టికల్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్. దే ఆర్ ఈక్వల్ టు డబుల్లీ చార్జ్డ్ హీలియం అయాన్ అంటే He2+ అన్నట్టు, డబుల్ చార్జ్ అంట. సో ఇక్కడ ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్ ఆఫ్ పాజిటివ్, 2 పాజిటివ్, 4 mass, 4 mass, 0 electrons, 0 electrons, like this. Okay, good. So next, finally we concluded that నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ, ఆల్ఫా రేస్ ఆర్ పాజిటివ్లీ చార్జ్డ్ అని చెప్పడానికి ఈ డయాగ్రామ్ నేను వేయడం జరిగింది. దీని గురించి చెప్పాను. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నౌ ఆఫ్టర్ దిస్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం ఏం చేశాడు. ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ఏం తీసుకున్నాడు, ఒక లెడ్ బాక్స్ తీసుకున్నాడు. lead box. Why? So here the lead box లో why here this lead box తీసుకున్నాడు, నువ్వు ఇక్కడ ఏం తీసుకున్నాడు, ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఏంటది, రేడియంని తీసుకున్నాడు. రేడియో యాక్టివ్ ఎలిమెంట్, దట్ ఈస్ రేడియం. అండ్ naturally what happened, this radioactive element emits alpha, beta and gamma rays. సో ఈ ఆల్ఫా రేస్ మాత్రమే దేని మీద గోల్డ్ ఫాయిల్ షీట్ తీసుకున్నాడు ఒకటి. దిస్ ఇస్ గోల్డ్ ఫాయిల్ షీట్. ఈ గోల్డ్ ఫాయిల్ షీట్ మీద ఈ యొక్క ఆల్ఫా రేస్ పడేటట్టు చూసుకున్నాడు. సో ఇక్కడ ఒక జింక్ సల్ఫైడ్ స్క్రీన్ పెడతాను నేను ఇక్కడ, ZNS జింక్ సల్ఫైడ్ స్క్రీన్. దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ జింక్ సల్ఫైడ్ స్క్రీన్, ఒకవేళ ఈ ఆల్ఫా రేస్ దీన్ని టచ్ చేసి దే పాస్ త్రూ దట్ షీట్, వెన్ దే ఆర్ కొల్లైడ్ అయినట్టయితే దట్ పొజిషన్ ఈస్ డార్కెన్, నల్లగా అవుతుంది అన్నట్టు. సో దట్ ఈస్ వై వాట్ హ్యాపెండ్, ఇక్కడ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ గోల్డ్ ఫాయిల్ షీట్ తీసుకున్నాడు. ఓకే, ఈ ఎక్స్పోజ్డ్ ఆల్ఫా రేసే తీసుకున్నాడు. ఎందుకోసం అంటే ఆల్ఫా రేస్ అనేది పాజిటివ్ ఛార్జ్ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆల్ఫా రేస్. సో ఈ ఎక్స్పోజ్డ్ ఆల్ఫా రేస్ ఆన్ గోల్డ్ ఫాయిల్ షీట్ ఇలా ఎక్స్పోజ్ చేస్తున్నాడు. అంటే ఏమైతుంది, నెంబర్ 1, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ త్రూ దట్ షీట్. అంటే ఈయన అబ్జర్వ్ చేసింది ఏంటంట, ఇఫ్ పాస్ త్రూ ద షీట్స్ అలా చాలా వెళ్ళిపోతా ఉన్నాయట. మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ త్రూ దట్ షీట్ వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్. అది ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ ఏమంటున్నాడు, సమ్ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ ఎట్ స్మాల్ యాంగిల్స్. కొన్ని ఇలా వెళ్తున్నాయంట, కొన్ని సమ్ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ ఎట్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్ అని చెప్పాడు. ఈ విధంగా సమ్ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్. అండ్ థర్డ్ వన్ ఏంటిది, ఏ వెరీ ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్ బ్యాక్ ఇన్ దేర్ పాత్. ఏంటి, వెరీ ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్ బ్యాక్ ఇన్ దేర్ పాత్. అవి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తున్నాయంట. ఇది అబ్జర్వ్ చేసిండు. ఏం చేసిండు, కొన్ని ఆల్ఫా రేస్ ఏమో పాస్ త్రూ దట్ షీట్ అని, కొన్ని ఏమో డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్ అని, సమ్ ఆర్ బౌన్స్ బ్యాక్ అంటే 20,000లో ఒక్కటి బౌన్స్ బ్యాక్ అని వస్తుందని చెప్పాడు. ఫ్రమ్ దిస్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత సరిపోతుందా, ఏం చేయాలి, కంక్లూడ్. సో ఈ కంక్లూడెడ్ దట్ ఏం చెప్పాడు, మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ త్రూ దట్ షీట్ అంటే ఇట్ కంటైన్స్ లార్జ్ ఎంప్టీ స్పేస్. చాలా ఆటంలో ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ త్రూ దట్ షీట్. ఆటంలో ఏంటంటే ఎక్కువ స్పేస్ ఖాళీ ఉంది, ఆ స్పేస్లో నుండి వెళ్ళిపోతున్నాయి అని చెప్పాడు. నెక్స్ట్ నెంబర్ 2, సమ్ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ ఎట్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, కొన్ని ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్ అంటే అక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ ఏవైతే ఆల్ఫా రేస్ ఉన్నాయో పాజిటివ్ ఛార్జ్ రిఫ్లెక్ట్ బై పాజిటివ్ ఛార్జ్, రిపల్షన్ ఉంటుంది. పాజిటివ్ ఏముంటుంది, రిపల్షన్ ఉంటుంది. కాబట్టి ఇట్ కంటైన్స్ వన్ సెంటర్, ఏదో ఒక రకమైన పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ ప్రజెంట్ ఎట్ ద సెంటర్ అని చెప్పాడు. సో ఫైనల్లీ కంక్లూడెడ్ దట్ ఇట్ కంటైన్స్ వన్ సెంటర్ దట్ ఈస్ కాల్డ్ అటామిక్ న్యూక్లియస్ అని చెప్పాడు. ఇట్ ఈస్ నోన్ యాజ్ అటామిక్ న్యూక్లియస్ అని చెప్పాడు. సో ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ ఏమన్నానంటే, సమ్ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్ బ్యాక్ అంటే ఏమిటంటే న్యూక్లియస్ ఇస్ హై డెన్సర్. ఎందుకోసం అంటే దీని నుండి పోలేదు కదా, అందుగురించి న్యూక్లియస్ ఇస్ హై డెన్సర్ అండ్ హార్డ్, ఇట్ కెనాట్ పాస్ త్రూ. సో దట్ ఈస్ వై హియర్ వాట్ హ్యాపెండ్. సో న్యూక్లియస్ ఇస్ హై డెన్సర్ అని చెప్పాడు. మళ్ళీ ఒకసారి చూసుకుంటే
అబ్జర్వేషన్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఆల్ఫా రేస్ ఆర్ పాస్ టు దట్ షీట్ వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్. నెక్స్ట్ సమ్ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ స్మాల్ యాంగిల్స్, సమ్ ఆర్ ఎట్ లార్జ్ యాంగిల్స్. వెరీ ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్ బ్యాక్ in their path. Means next conclusions, atom contains large empty space. Next, atoms contains some positively charged particle present at the center. So atom contains one center, it is known as what, atomic nucleus, and nucleus is high denser and hard. So finally మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం ఫైండ్ అవుట్ చేసామంటే ఆటమ్ కి ఒక సెంటర్ ఉంటుందని, ఆ సెంటర్ పాజిటివ్లీ చార్జ్డ్ అని, దాన్ని అటామిక్ న్యూక్లియస్ అని అంటారన్న విషయాన్ని రూథర్ఫర్డ్ ఇన్ 1911లో రూథర్ఫర్డ్ ఆల్ఫా రే గోల్డ్ ఫాయిల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా అతను మనకి చెప్పడం జరిగింది. సో దిస్ ఈస్ నోన్ యాజ్ వాట్, రూథర్ఫర్డ్స్ ఆల్ఫా రే గోల్డ్ ఫాయిల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.